హస్తం పార్టీలో ఆ సీనియర్ లీడర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేకి పెద్దపీట వేసి తన ప్రయారిటీ తగ్గించారని కస్సుబుస్సులాడుతున్నారు. వేదిక ఏదైనా ఎవరి ముందైనా తలగళం వినిపిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్ దక్కలేదని స్వతంత్రులుగా పోటీ చేయించి వాళ్ల తరపున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై హస్తం పార్టీ చర్యలు తీసుకోబోతుందన్న టాక్ బయలుదేరింది. దీంతో ఆ సీనియర్ మోస్ట్ లీడర్ ని కారెక్కించుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తోందట బీఆర్ఎస్. ఇంతకీ ఎవరా నేత? ఆయన చేరిక కోసం కార్ పార్టీ వేస్తున్న స్కెచ్ ఏంటి? కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రులకు మద్దతిచ్చిన జీవన్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్. జీవన్ రెడ్డిని కారెక్కించుకునే ప్లాన్లో బీఆర్ఎస్. అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై ఊగిసలాట కొనసాగుతోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో కొనసాగుతూ వస్తున్నారు. లేటెస్ట్ గా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వైఖరిపై ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సంజయ్ బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. తరువాత సంజయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ రాకను జీవన్ రెడ్డి అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ పెద్దలు వెంటనే రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని శాంతింపజేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయి. జగిత్యాల జగడం సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరు కావడంపై జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించి బయటకొచ్చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపు జీవన్ రెడ్డి అసంతృప్తిని పీక్ లెవెల్ కు తీసుకెళ్లాయి. తన ముఖ్య అనుచరులున్న చోట కూడా బీఫామ్ ఇవ్వలేదని పార్టీ తీరుపై సీరియస్ అయ్యారు. జీవన్ రెడ్డి తనకిచ్చిన 15 స్థానాలతో పాటు మిగతా చోట్ల ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్న తన అనుచరుల గెలుపు కోసం ప్రచారం చేశారు. అంతేకాకుండా దొంగలు పడి హస్తం గుర్తును ఎత్తుకుపోయారంటూ గళమెత్తుతున్నారు. జీవన్ రెడ్డి అసమ్మతితో జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదముందని కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందట. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు జీవన్ రెడ్డి మద్దతివ్వడాన్ని హస్తం పార్టీ సీరియస్ గా తీసుకుందట. జీవన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతోందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు తనను బుజ్జగించేందుకు అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న అభిప్రాయంతో జీవన్ రెడ్డి ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. కనీసం పార్టీ పెద్దలు ఫోన్ కూడా చేయలేదని వాపోతున్నారట. దాంతో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారా అన్న ప్రచారం పార్టీలో జోరుగా నడుస్తోంది. అయితే హస్తం పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఏరికోరి టికెట్ ఇచ్చి గెలిపిస్తే సంజయ్ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయారన్న ఆగ్రహంతో ఉన్న కారు పార్టీ రెవెంజ్ పాలిటిక్స్ లో భాగంగా జీవన్ రెడ్డిని చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తోందట. సంజయ్ పార్టీ మారిన తరువాత జగిత్యాల పార్టీ వ్యవహారాలను కల్వకుంట్ల కవిత చూసుకునేవారు. ఆమె కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో లేరు. దీంతో జగిత్యాలలో బలమైన నాయకుడి అవసరం బీఆర్ఎస్ కు ఏర్పడింది. క్లీన్ ఇమేజ్ ఉన్న జీవన్ రెడ్డి అయితే జగిత్యాలలో మళ్లీ గులాబీ జెండా ఎగరవేయొచ్చని ప్లాన్ చేస్తోందట బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా లేక ఆయన పార్టీని వీడుతారా అనేది తేలిపోనుందని అంటున్నారు. మొత్తానికి వారం 10 రోజుల్లోనే జీవన్ రెడ్డి రాజకీయ పయనంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలోనే సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతారా, కారెక్కుతారా అన్నది వేచి చూడాలి.